లాస్ట్ 2 వీడియోస్లో మనం ద సీక్రెట్ని ప్రాక్టికల్గా యూజ్ చేయాలనుకున్న 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఆస్క్ అండ్ సెకండ్ స్టెప్ బిలీవ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రిసీవ్. ద సీక్రెట్ బుక్ ప్రకారం రిసీవ్ చేయడం అంటే మీరు కోరుకున్నది ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వడం. అది జరిగినప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతారో ఇప్పుడే అలా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యూ జాబ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అది వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగానా, ఎగ్జైటెడ్గానా, ఆర్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారా? అయితే మీరు ఇప్పుడే ఫీల్ అవ్వండి. మీకు ఒక ఆఫర్ లెటర్ ఆల్రెడీ వచ్చినట్టు, అది మీ ఫ్యామిలీకి చెప్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ద సీక్రెట్ చెప్పేది ఏంటంటే, మీరు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మీరు ఆ రిసీవింగ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఆస్క్ చేస్తారు, బిలీవ్ చేయాలని ట్రై చేస్తారు, కానీ లోపల ఇంకా రాలేదు, నా దగ్గర లేదు, ఎప్పుడు వస్తుందో ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు యాక్చువల్లీ ల్యాక్ని ఫీల్ అవుతున్నారు. అది రిసీవింగ్ స్టేట్ కాదు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆస్క్, బిలీవ్, రిసీవ్. అంటే మీరు ఒకటి డిసైడ్ అయ్యి అది అడిగిన తర్వాత డౌట్తో కాదు, అది ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడే మీరు కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అప్పుడే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 3 స్టెప్స్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో చేంజెస్ ఎలా స్టార్ట్ అవుతాయో మీరే చూస్తారు. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్.